అక్రమ వలసదారులను దేశం నుంచి పంపేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. తమ దేశం వదిలిపోయేందుకు అక్రమ వలసదారులకు ప్రకటించిన ఓ ఆఫర్ను భారీగా పెంచేసింది. ఇందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రకటించిన ఆఫర్ ఏంటి? ఈ చర్యలు ఫలించనున్నాయా? లెట్స్ వాచ్. ఈ అక్రమ వలసదారులను తరిమి కొట్టేందుకు అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అక్రమ వలసదారులపై ఇప్పటి వరకు కొరడ జులిపిస్తూ వస్తుంది. వందలాది మందిని అరెస్టు చేశారు. అనంతరం వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించింది. తర్వాత బలవంతంగా వారిని దేశం నుంచి పంపించేస్తోంది. అయితే అమెరికా అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు క్రిస్మస్ సందర్భంగా ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. తాజాగా దాన్ని 3 రెట్లు పెంచింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ఏంటి ఆఫర్ అనుకుంటున్నారా? అమెరికా వీడేందుకు అంగీకరించిన వారికి ఇస్తామన్న స్టైఫండ్ను $3,000 పెంచింది. ఇంతకు ముందు $1,000 నజరానాను ఏకంగా 3,000కు పెంచుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. స్వదేశానికి వెళ్లిపోయేందుకు ఉచితంగా విమాన ప్రయాణ సదుపాయానికి ఇది అదనం. అంటే స్వదేశానికి వెళ్లేందుకు ఉచిత విమాన టికెట్ సదుపాయం కల్పించడంతో పాటు $3,000ను ఇస్తారు. భారత కరెన్సీలో సుమారు $2,70,738 అన్నమాట. ఈ హాలిడే ఆఫర్ ఈ ఏడాది చివరి వరకు మాత్రమేనని సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేసింది. స్వచ్ఛందంగా అమెరికా వీడాలనుకునే వారికి ప్రోత్సాహకంగా $1,000 ఇస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ ఏడాది మేలో తొలుత ప్రకటించింది. ఇందుకోసం కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ హోమ్ యాప్లో నమోదు చేసుకోవాలని సూచించింది. అటువంటి వారిని నిర్బంధించాల్సిన అవసరం లేకుండా చూస్తామని, బలవంతంగా స్వదేశానికి తరలించాల్సిన జాబితా నుంచి తొలగిస్తామని పేర్కొంది. అంతేకాదు వారిపై విధించిన జరిమానాలపైన మినహాయింపు ఇస్తామని చెప్పింది. తాజాగా బోనస్ పెంచడంతో పాటు పలు సూచనలు చేసింది. యుఎస్ను స్వచ్ఛందంగా వీడేవారు సిబిపి హోమ్ యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత స్వదేశానికి వెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు, బోనస్ చెల్లించడం వంటివన్నీ డిహెచ్ఎస్ చూసుకుంటుంది. గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి అరెస్టు చేస్తామని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. అంతేకాదు వారు ఎప్పటికీ యుఎస్కు తిరిగి రాలేరని స్పష్టం చేసింది. చూడాలి మరి ట్రంప్ సర్కార్ ఆఫర్ ఏ మేరకు ఫలితాలను ఇస్తుందో.